జనులను రక్షించుటకు, దూర్జనులను శిక్షించుట కొరకు, ధర్మమును నెలకొల్పుట కొరకు నేను ప్రతి యుగమునందును అవతరించుదును. ఆ విధముగా ప్రతిజ్ఞ చేసిన మహావిష్ణువు కృతయుగమునందు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన అవతారములు, త్రేతాయుగమునందు రామ, పరశురామ అవతారములను, ద్వాపరాయుగమునందు కృష్ణ అవతారము, కలియుగమునందు రకరకాల అవతారాలు ధరించి ధర్మ సంస్థాపన గావించాడు. కానీ కలియుగమునందు భూలోకమున అంతకంతకి అధర్మము హెచ్చురిల్లి పాపాత్ములు, కఠినాత్ములు, క్రూరాత్ములు, కర్మదారులు, వర్తనులు, స్వార్థపరులు పెరిగిపోయి భూలోక యావత్తు పాపభారితమై మానవులు ఆచరిస్తున్న అనేక పాపముల భారము భరించలేక ఒకనాడు భూదేవి తన నాదుడైన జగన్నాథుడితో మొర పెట్టుకోవటానికి వైకుంఠానికి వెళ్ళింది. అలా వైకుంఠపురమునందు అద్భుతమైన సౌధము కలదు. అది అనేక నవరత్న ఖచిత గోపుర ప్రాకార కూడ్యముల చేతను, వజ్రముల చే అలంకరించిన కవాటముల చేతను, మరకత మౌక్షిక వైడ్యూర్య మాణిక్యములచే నిర్మించబడిన మండపముల చేతను, చిత్రాతి చిత్రములైన గృహములు, సభాభవనములు చేతను, మహాలక్ష్మి సహిత శ్రీమన్నారాయణి భవనమునకు తగినట్లుగా అలరారుతున్నది. ఆ భవనమును అనేక మంది దివ్యశాస్త్ర సంపన్నులైన వైకుంఠవాసులు కావిలి కాయుచున్నారు. వారు భూదేవిని గాంచి మకులిత హస్తద్వయులై ఆహ్వానపూర్వక వందనములు అర్పించసాగారు. భూదేవి దుఃఖభారాన్ని లోపలే అణుచుకుంటూ నిర్లిప్తముగా వారి వందనములను స్వీకరిస్తూ ఒక్కొక్క భవనమును మండపమును దాటుతూ భవనములోకి ప్రవేశించి సప్తప్రాకార నిర్మితమైన వైకుంఠ భవనము యందు ఆగింది. ఆ భవన ప్రధాన ద్వారమునకు ఇరువైపులా జయ విజయులు ద్వారపాలకులు కావిలి కాయుచున్నారు. వారిరువురు భూమాత గాంచి ప్రణామములు అర్పించారు. అనంతరం జయుడు ఆమె వందనములోని విషాదాన్ని గాంచి, అమ్మా విష్ణుపత్ని, అలనాడు మేము సనకసనందాది మహర్షుల పట్ల అపచారము చేసి ఆ పాప పరిహారార్థము కృతయుగమున హిరణ్యాక్ష హిరణ్యకశిపులమై, త్రేతాయుగమునందు రావణ కుంభకర్ణులమై, ద్వాపర శిశుపాల దత వక్రులమై జన్మించిన నీ ద్వాపరాయుగమున శిశుపాల దుత వక్రులమై జన్మించి నీ బిడ్డలమై మానవులలో పాటు నిన్ను ఎన్నో బాధలు పెట్టాము. మన స్వామి శ్రీమన్నారాయణుడు నృసింహ రామ కృష్ణులుగా అవతరించి మమ్ము సంహరించి మా పాపములను ప్రక్షాళన గావించాడు. మేము మరలా ఈ వైకుంఠ ధామమునకు చేరగలిగాము. తల్లి, మా వల్ల నీవనుభవించిన బాధను తీరి చాలా కాలమైంది కదా. మరి నీవు
మరి నీవు వివస్న వదానరాలివై ఉంటివేళ ఆనాటి మా ఆకృత్యముల నృతులు సన్నిక బాధిస్తున్నాయా అని అడిగాడు జయుడు. ఆకృత్యములు నృతులు నిన్నింక బాధిస్తున్నాయా అని అడిగాడు జయుడు. భూదేవి ఆ అనునయ వాక్యములకు కొద్దిగా ఉపశమనం పొంది ద్వారపాలకుల వైపు సాదరముగా చూసి, నాయనా, మీరు మహర్షుల శాపవశాన దానవులై అవతరించి నన్ను బాధించిన మీ వల్ల నాకు మేలే జరిగింది. మిమ్మల్ని సంహరించే నెపంతో నా నాథుడు శ్రీనాథుడు నా లోకమున అవతరించి నా బిడ్డలైన మానవులకు మోక్ష మార్గాలను ప్రబోధించాడు. మీరు శాపగ్రస్తులవబట్టే కృతయుగమున లక్ష్మీ నరసింహుని పక్కన భూలక్ష్మినై నేను స్థానమలంకరించాను. మహాలక్ష్మి సీతగా రాగా నేను ఆమెను నా గర్భాన ధరించి నా మూలమూర్తికే మాతృమూర్తి అయ్యాను. ఇక ద్వాపరంలో నేను సత్యభామనై నా నాథుని చెంత సమున్నత గౌరవాన్ని పొందాను. మీ వల్లనే కదా నాకీ ఆదర గౌరవాలు లభించాయి. మీ వల్లనే కదా ఆ జగన్నాథుడు నృసింహ రామ కృష్ణులను పేర మానవులకు ఆరాధ్య దైవమైనాడు. మీ వల్ల నాకు నా జనుల కొంత బాధ దుఃఖము కలిగిన తత్ఫలితంగా మానవజాతికి జరిగిన మేలు మర్చిపోవాలా అన్నది. మరి తల్లి, నీ వాదనము మలినాగ్రస్తమై కనిపిస్తున్నదేమి? అంతమైన బాధ, తీరలేనంత దుఃఖము నీ కంఠమునందు ధ్వనిస్తున్నదేమి? ఏదో ఉపద్రవము జరిగినదే, నీకెంతో బాధ కలగనిదే. నీవు స్వయంగా వైకుంఠమునకు రావు కదా తల్లి. నీ దుఃఖమునకు కారణము తెలుసుకోవచ్చునా అని అడిగాడు విజయుడు. అప్పుడు ఆ అనుమాన వాక్యములను భూమాత మరి కొంచెము ఊరడిల్లి, నాయనలారా, నా బాధలు ఏమని చెప్పమంటారు? నా కృత ద్వాపర త్రేతాయుగములలో జన్మించిన రాక్షసుల సంఖ్యను, వారు చేసిన దారుణములను వేళ్లతో లెక్క పెట్టవచ్చు. ఆనాడు శ్రీమన్నారాయణుడు ఒక్కొక్క అవతారాన్ని ధరించి ఒక్కొక్క దానవుడిని సంహరించి లోకరక్షణ గావించాడు. అప్పుడు కలియుగము జరుగుతోంది. ఈ కలియుగ ప్రభావం అంతా ఇంత కాదు. నేడు ప్రతి మానవుడిలో ఒక దానవుడు ఉన్నాడు. ఈ అంతర్గ దానవులు చేసే పాపములు అన్నీ ఇన్ని కావు. స్వార్థపూరితమైన వీరు చేయని పాపాలంటూ లేవు. ఆ పాప భావములన్నీ నన్ను పట్టుకొని విపరీతంగా బాధిస్తున్నాయి. పగవాడికి కూడా ఈ బాధలు వద్దనిపించేటంతటి క్షోభము నేననుభవిస్తున్నాను. బాధలు పెడుతున్నవారు నా బిడ్డలు. బాధ పెడుతున్న నేను వారికి తల్లిని. వారిని శపించలేను. ఈ బాధలు భరించలేము. అందుకే తరుణోపాయము చూపమని జగన్నాథునికి మొర
పెట్టుకోవటానికి ఇలా వచ్చాను అని పలికింది. జై శ్రీరామ్. హరే కృష్ణ హరే రామ. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్రతి ఒక్కరూ. ఈరోజు మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి చెప్పుకున్నాం. ప్రతి ఒక్కరికి నేను చెప్పింది అర్థమైంటుంది. ప్రతి ఒక్కరూ నేను చెప్పింది ఖచ్చితంగా చేయండి. జై శ్రీరామ్.